తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మంత్రులతో సమావేశం కావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ భేటీపై ఎన్నికల కమిషన్ కు సమాచారం కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే మంత్రుల సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అయితే నిన్న తీసుకున్న నిర్ణయాలకు మాత్రం బయటకు వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, అంటే ఈసీ అనుమతి ఇవ్వలేదు, అయితే ఈ నేపథ్యంలోనే మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజేంద్ర, ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ కూడా 4 గంటల్లో కూడా సమావేశం అవ్వాలని చెప్పేసి కూడా మొదటగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఇప్పటివరకే ఆ ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ కేబినెట్ సమావేశం పైన కూడా ఒక నిర్ణయాన్ని వెల్లడించాలని చెప్పేసి కూడా కోరింది. కానీ ఇప్పటివరకు మాత్రం ఎన్నికల కమిషన్ మాత్రం ఆ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. కాబట్టి మరికాసేపట్లో ఆ మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేబినెట్ సమావేశం ఒకవేళ నిర్ణయిస్తే మాత్రం రాష్ట్రంలో మాత్రం ఎన్నికల కోడ్ ఉంది. కాబట్టి ఎన్నికల కోడ్ నేపథ్యంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు, తీసుకున్న నిర్ణయాలు మాత్రం బయటికి కూడా వెల్లడించవద్దు. కాబట్టి ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం పట్ల మాత్రం ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేబినెట్ కాకుండా కూడా మంత్రులతో సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు సమాచారం. 4 గంటల తర్వాత మాత్రం తెలంగాణ సచివాలయంలో మాత్రం ఆ మంత్రులతో సమావేశం అయ్యి ఇప్పటివరకే ఏదైతే ఆ రాష్ట్ర విభజన జరిగిన అంశాలు కావచ్చు, రాష్ట్ర విభజన సమయంలో మాత్రం ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించిన పూర్తి స్థాయిలో మాత్రం చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే ఆ ఇరిగేషన్ కు సంబంధించిన మాత్రం మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల బ్యారేజ్ల ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఆ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ఆ అంశాలపైన కూడా చర్చించి మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు, నిధుల విషయంలో మాత్రం ఎంత కూడా ఖర్చు అవుతుందంటే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ధాన్యం కొనుగోలు అంశం కావచ్చు, అదేవిధంగా తడిచిన ధాన్యాన్ని కూడా ఆ కొనుగోలు చేస్తామని చెప్పి కూడా ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు అంశంతో పాటు అదేవిధంగా ఆ విద్యా సంవత్సర అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అకాడమిక్ ఇయర్ లో మాత్రం విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలలో వచ్చి చదువుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేయబోతుంది. అదేవిధంగా ఆ బుక్స్, దాంతో పాటుగా యూనిఫామ్స్, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన విద్యాశాఖ పైన కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఏదైతే రుణమాఫీ పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ఇప్పుడు అవకాశాలు లేదు. కాబట్టి ఆ రుణమాఫీ పైన మాత్రం మరోసారి కూడా చర్చించిన తర్వాత మాత్రం ఆ రుణమాఫీకి సంబంధించిన మాత్రం నిధుల కేటాయింపు, అదేవిధంగా కొత్త కార్పొరేషన్ అంశం పైన కూడా మరోసారి కేబినెట్ సమావేశం అయిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎప్పుడు ఆ కేబినెట్ సమావేశం నిర్వహించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. వచ్చే నెల 6వ తేదీ వరకు మాత్రం ఎన్నికల సంబంధించిన మాత్రం కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి కోడ్ ముగిసిన తర్వాత మాత్రం రాష్ట్ర కేబినెట్ కూడా సమావేశం అయ్యి అప్పుడు ఆ ఎన్నికలకు కోడ్ ముగుస్తుంది. కాబట్టి కొత్త నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా కొత్త పథకాలు, దాంతో పాటుగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు సంబంధించినంత వరకు పలు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆ సమయంలో మాత్రం కేబినెట్ సమావేశం మాత్రం ఒక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఎన్నికల కమిషన్ ని ఆ కేబినెట్ నిర్ణయానికి సంబంధించిన మాత్రం ఒక పర్మిషన్ కోరింది. కాబట్టి ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. కాబట్టి మరికాసేపట్లో ఆ మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం అయిన తర్వాత మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కొత్త నిర్ణయాలు కాకుండా ఇప్పటివరకు రైతాంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా నీటిపారుదల అంశాలు, వాటితో పాటుగా ఆ స్కూళ్లకు సంబంధించిన అంశాలు, వీటన్నిటిపైన కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.